వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా ఎంక్వైరీ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో అటాకర్ విట్నెస్ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బంగ్లాదేశీయుడైన షరీఫుల్ ఇస్లాం నుంచి సేకరించిన వేలిముద్రలు చాలా నమూనాలతో మ్యాచ్ అయ్యాయి. నిందితుడి ఫింగర్ ప్రింట్స్ ను టెస్ట్ కోసం పంపించగా వాటిలో కొన్ని నివేదికలు వచ్చాయి. అందులో ఘటన జరిగిన ప్రదేశంలోని వేలిముద్రలతో అతని వేలిముద్రలు మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దోపిడీ చేసే ఉద్దేశంతో ఆ అపార్ట్మెంట్ లో ప్రవేశించిన షరీఫుల్ సైఫ్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో పలుమార్లు సైఫ్ ను కత్తితో గాయపరిచాడు. సైఫ్ పై దాడికి యత్నించిన వ్యక్తి అతనేనని ఫ్లాట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా గుర్తించారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ లోని ముఖంతో షరీఫుల్ ఫేస్ కూడా మ్యాచ్ అయిందని పోలీసులు తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ కూడా పాజిటివ్ గానే వచ్చిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చిన షరీఫుల్ ముంబైకి రాకముందు కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన 3 రోజుల తరువాత ఠానేలోని హీరానందిని ఎస్టేట్ లో షరీఫుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు జరిపిన పరీక్షలన్నీ నిందితుడు షరీఫుల్ అనేది నిర్ధారణ చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ కేసు ఫైనల్ స్టేజ్ కి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.